దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యేసు ప్రభు ఇస్తున్న గొప్ప ఆహ్వానం. అంతమాత్రం కాకుండా దీనికి అనుబంధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. తండ్రి, నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వతురు, నా యొద్దకు వచ్చు అని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసు ప్రభు ఇస్తున్న గొప్ప ఆహ్వానం, నా యొద్దకు రండి, కమ్ అంటు మీ. ఈ లేఖన భాగాన్ని మరి చాలా పర్యాయాలు సువార్త పరిచర్యలోను, సువార్త మహాసభలలోను దైవ సేవకులు, కాపురులు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆహ్వానం. రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు అనుగ్రహించే పరలోక రాజ్య భాగ్యము నిమిత్తమై ఆయన ఇస్తున్న ఈ గొప్ప ఆహ్వానం. ఎవరిని? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆహ్వానాన్ని మనం అంగీకరించి ఆయన పిలుపునకు లోబడి మన పాప భారమంతటినీ యేసు ప్రభుకు అప్పగించినప్పుడు ఆయన తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మన భారమును తీసివేసి మనల్ని రక్షించాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, నా తండ్రి చేత ఆకర్షింపబడిన వారందరూ కూడా నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. యేసు ప్రభు దగ్గరికి దేని కొరకు రావాలి? యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకు కలిగే లాభం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1 ప్రకారం, లెట్ us కమ్ టు ద లార్డ్ ఫర్ ఫ్రీడమ్. స్వాతంత్రం కొరకు ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అంటే మనం దేని చేతనో బంధింపబడ్డాం అన్నట్టు. పాపము చేత బంధింపబడ్డాం, అపవాది చేత బంధింపబడ్డాం, లోక సంబంధమైనటువంటి లోకాశల చేత మనం బంధింపబడ్డాం. అందుకే ప్రభు ఆహ్వానం ఇస్తున్నాడు, రండి నా యొద్దకు, నేను మీకు ఆ బంధకాలన్నింటినీ తొలగించి మీకు స్వాతంత్రం అనుగ్రహిస్తాను. ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, ఐ విల్ గివ్ యూ లిబర్టీ అండ్ డెలివరెన్స్, రెడెంప్షన్. రండి నా యొద్దకు, నా యొద్దకు వచ్చిన ఎడల మీకు స్వాతంత్రాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆదరణ కొరకు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో ఆదరణ లేక ఉన్న మనల్ని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాస చేత, భారము చేత, ఆయాసం, దిగులు, చింత, వేదన, రోదన, దుఃఖం, కన్నీళ్ళు, బాధ, వీటన్నిటి చేత మనం నలిగిపోతూ ఉన్నాం. అందుకే ప్రభు మనల్ని చూచి ఆయన ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, మీకున్న ప్రతి భారమును నేను తీసివేసి నేను మీకు ఆదరణ అనుగ్రహిస్తాను. అందుకే ఆయన ఆదరణకర్త. మూడవది మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు. ఆరోగ్యము కొరకు. క్రీస్తునందు ప్రియమైన ప్రజలారా, అనారోగ్యం, అస్వస్థత లేని మానవుడు ఎవరూ లేరు. అందరూ. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, ప్రతివాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేక రోగముల చేత రగ్గిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. అందుకే కదా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత. లోకంలో వైద్యులు ఉన్నారు, కాదనను. వైద్యం ఉంది, కాదనను. దానికి సంబంధించిన మెడిసిన్స్ మనం వాడుతున్నాం, కాదనను. అయితే
పరమ వైద్యుడు యేసు ప్రభు మనకు స్వస్థత అనుగ్రహించేవాడు. 4వది ఫిలిప్పీ పత్రిక 4:13 దేని కొరకు? బలము కొరకు. మనం బలహీనులమైపోయాం. అపవాది మనల్ని కృంగదీశాడు, అనగద్రొక్కాడు. మనల్ని తన దాసత్వంలో మన మానసిక శరీర ఆత్మీయ బలాన్ని వాడు కృంగదీశాడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నట్టుగా నా శక్తిని, నా బలం నేను మీకు ఇస్తాను. ఆయన బలం శత్రువులను జయించగలిగినది. ఆయన మనకిచ్చే బలం గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మరి ఉపయోగకరమైనది. దావీదు చిన్న బాలుడే, కానీ దేవుని నామమున గొప్ప బలాఢ్యుడైన బలవంతుడైన గొల్లియాతును చంపగలిగాడు. అది లోక సంబంధమైన బలం కాదు, దేవుని బలం. 5వది యోహాను సువార్త 15వ అధ్యాయం 2-3 వచనాల్లో పరిశుద్ధత కొరకు. దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఉగ్రత పాలగుటకు కాదు, రక్షణ పొందుటకు. రక్షణ పొందుటకు అంటే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత, పవిత్రత మనం కలిగి ఉండాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నట్టుగా పరిశుద్ధత కలిగిన వారమై ఆయన రాజ్యం, ఆయన పరిశుద్ధుడు గనక మనలను కూడా పరిశుద్ధులను చేసి తన నిత్య రాజ్యంలో ఆయన చేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. మనకు భక్తి ఉంది కాదనని, అన్నీ తెలుసు మనకు, ఏం కాదని. పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత కూడా ప్రభువుకి ఇష్టమైన పరిశుద్ధతనేనా? ప్రభువు కోరుకున్న పరిశుద్ధత మనం కలిగి ఉన్నాము. పరిశుద్ధత ఉన్నట్టుగా నటించిన వారిని అందుకే యేసుప్రభు అన్నాడు, వేషధారులారా అన్నాడు. అలా వద్దు. మనం ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత మనం కలిగిన వారమై ఆయనతో ఉండాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. 6వది ఈజ్ ఇన్వైటింగ్ అస్. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేని కొరకు? ఎందుకు పిలుస్తున్నాడు? దేని కొరకు అంటే యోహాను సువార్త 14:27 వచనం ప్రకారం సమాధానం కొరకు. ఆయన సమాధానకర్త. అందుకే మనం యెషయా గ్రంథంలోని లేఖన భాగాన్ని ధ్యానిస్తుంటాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యేసు సమాధానమునకు అధిపతి. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, సమాధానం లేకపోతే సమస్తం వ్యర్థం. క్రీస్తునందు ప్రేమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ సమాధానం కొరకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అందుకొరకే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మన మధ్యకు వచ్చి అసమాధానంలో ఉన్న మనకు సమాధానం ఇవ్వడానికే ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా దగ్గర రండి, నేను మీకు నా శాంతి, నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను. 7వది యోహాను సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆనందం కోసం. ఐ విల్ గివ్ యూ మై జాయ్. నా ఆనందం, పరలోకంలో ఉన్న ఆనందాన్ని మనకివ్వడానికి వచ్చాడు ఆయన. అందుకే పరలోక రాజ్యం మీ మధ్య ఉంది, మీ చేతుల్లో ఉంది. పరలోకంలో ఉండేది ఆనందం, అక్కడ ఉన్నటువంటి సంతోషం, అది మనకిచ్చాడు యేసుప్రభు. అది మనకి ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. దాన్ని పొందిన వారు ధన్యులు, దాన్ని పొందని వారు ఇంకా పొందాలని ఆయన ఇస్తున్నటువంటి గొప్ప పిలుపు, గొప్ప ఆహ్వానం. ఎంత గొప్ప ధన్యులమండి. ఆనందం, సంతోషం ఉండవచ్చేమో లోకంలో వస్తువులను బట్టి, అది క్షణికం. కానీ శాశ్వతమైన ఆనందం యేసుప్రభు ద్వారానే మనం పొందగలం. అందుకే పిలుస్తున్నాడు, నా ఆనందం మీకు ఇస్తాను, నా దగ్గర రండి. 8వది మత్తయి సువార్త 11:28 ప్రకారం విశ్రాంతి. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా ఎదుకు మీరు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అలసిపోయామండి ఈ లోక సంబంధమైన వ్యవహార శైలిలో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రయాసలో, మన కష్టార్జితాలలో, సమస్యలు మనం అలసిపోయాం. ఓ రకంగా దేవుని వెతికి కూడా అలసిపోయాం. అందుకే
నన్ను వెదకని వారికి నేను దొరికితిని అన్నట్టుగా ప్రభు తన విశ్రాంతిని మనకివ్వడానికి, అందుకే మత్తయి సువార్తలో ఇదే మాట అన్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగచేతును, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి. యు విల్ రిసీవ్ రెస్ట్. ఎంత గొప్ప ధన్యత! విశ్రాంతి అనగానేదో నిద్ర కాదు, అలసిన ప్రాణాలు, సమస్యలున్న ప్రాణాలు ఆయన ఊరటనివ్వడం గొప్ప విశ్రాంతి. 9వది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో సంతోషం. అందుకే ఆనందానికి సంతోషానికి ఉన్న వ్యత్యాసం నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. హ్యాపీనెస్, సంతోషం డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్, ఆన్ థింగ్స్, బట్ వేర్ జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్. సంతోషం లోకంలో అందరికీ ఉంటుంది, కానీ ఆయన ఇచ్చే సంతోషం వేరే. మనకు రక్షణ ద్వారా సంతోషం ఇచ్చాడు, ఆయన మనకు రక్షకుడుగా మనం పొందడం ద్వారా ఆనందాన్ని. ఇల్లు సంతోషం అది అందరికీ ఉంటుంది, కుటుంబాలు, పిల్లలు, సంతోషం, ఉద్యోగాలు, ప్రమోషన్స్, ధనము, మరి ఆస్తి, ఐశ్వర్యాలు, ఇవి లేకపోయినా ఆనందంగా ఉండేవారు క్రీస్తును కలిగిన వారు మాత్రమే. అయితే ఉన్నిగాక లోక సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు కలిగిన వారు ఈ రెండు కలిగి ఉండవచ్చు. ఈ రెండింటిని నేను మీకు ఇస్తాను, ఆనందం ఇస్తాను, సంతోషం ఇస్తాను. ఫైనల్గా ఎందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు? యోహాను సువార్త 6:47లో నిత్య జీవం కొరకు మనల్ని పిలిచేది ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి. దేవుని ప్రజలారా, ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది నిత్యమైనది ఆయన సన్నిధి, పరలోక రాజ్యం. దాని కొరకే కదా ఈ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం. దేవుని వెతుకుతూ ఉన్నారు, దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నారు, కానీ ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. నిజమైన దేవుని తెలుసుకొని ఆ దేవుని కుమారుని అంగీకరించి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన బిడ్డలుగా జీవించే వారికే ప్రభు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. దాన్ని పొందడానికి సిద్ధమైన ఇదిగో ప్రభు ఇచ్చే గొప్ప ఆహ్వానం. గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప వారు మనల్ని పిలిచినప్పుడు మనం నిరాకరిస్తే ఎంత అవమానం అండి. లోకరక్షకుడు యేసు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గర రండి, నా దగ్గర రండి. ఎంత గొప్ప ధన్యత! ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి, ఆయన పిలుపుని అంగీకరించి స్వాతంత్రాన్ని పొంది, ఆదరణ పొంది, ఆరోగ్యం పొంది, బలము పొంది, పరిశుద్ధత పొంది, సమాధానం పొంది, ఆనందం పొంది, విశ్రాంతి పొంది, సంతోషం పొంది, నిత్య జీవాన్ని మనం కలిగిన వారమై ప్రభును స్తుతిస్తూ విశ్వాస యాత్రను కొనసాగిస్తాం. నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నా ఎదుకు వచ్చు వాణ్ణి నేను ఎంత మాత్రం త్రోసివేయవన్నాను. ప్రభు మాటలను అంగీకరించి ఆయనకు లోబడదాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. సర్వకృపానిధివగు మా గొప్ప తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రములు. నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆహ్వానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రయాసతో ఉన్న మమ్ములను మీరు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. నా ఎదుకు వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నారు. నీ పిలుపునకు లోబడి మా భారమును, మా ప్రయాసను మేము తొలగించుకొని మీరు అనుగ్రహించే పరమాశీర్వాదాలు పొందుటకు నీ కృప, నీ కాపుదల, భద్రత మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.